10 years అమ్మాయి నుంచి 8 years ఓల్డ్ వాళ్ళు కూడా సిస్టమ్ టెఫ్లాన్ కోటింగ్ రోలర్. ఓకే. కంప్రెస్ శారీ పెట్టుకునేటప్పుడు మనం నీట్గా పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం వెళ్తుంది. సో మనం ఇట్లాంటివన్నీ కూడా మన మిషన్లో ఈజీగా చేసుకోవచ్చు. తీసుకుంటాం అన్నట్టు శారీ మొత్తం. నమస్తే సార్. నమస్తే మేడం. సో మా వ్యూవర్స్ కోసం స్పెషల్గా అయితే మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చేసాం. సో ఇంకొందరి కోసం కొత్త వాళ్ళ కోసం అయితే మరిన్ని డౌట్స్ ఉన్నాయి. సో క్లియర్గా ఈరోజు ఈ మెషిన్ మనకి మెయిన్ శారీ రోలింగ్ మెషిన్ ఎవరు వాడాలి, ఎవరు ఎలిజిబిలిటీ కానివ్వండి, మనకి ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్స్, లాస్ ఎట్లాంటివి ఉంటాయి అనేది క్లియర్గా ఈరోజు అయితే మా వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది యాక్చువల్గా మన మిషన్ అనేది చాలా అంటే మార్కెట్లో ఉన్న మిషన్స్ మనకు కొంచెం స్పెషల్. దానికంటే స్పెషల్ ఇన్ సెన్స్ ఒక పర్సన్ పర్చేజ్ చేశారనుకోండి, వాళ్ళకి ఎక్కువ కష్టం లేకుండా చేసుకోవచ్చు ఈ మిషన్. ఇంత ఇబ్బంది పడుతుంటూ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు వేరే దగ్గర కొన్నారనుకో మిషన్స్, అబ్బా అది వేరే వాళ్ళకి చెప్తారు ఎట్లా అంటే అమ్మ ఈ మిషనే వద్దు, మీరు కూడా వద్దు అంటారు జనరల్గా. బట్ నా మిషన్ వాళ్ళు ఇంతవరకు అట్లాంటిది ఎవరికి చెప్పలేదు అన్నట్టు. ఆపరేషన్ అనేది మాత్రం చాలా ఈజీ అండి. ఎందుకంటే దీంట్లో మీరు 10 years అమ్మాయి నుంచి 8 years ఓల్డ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వర్కింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు. చాలా ఈజీ మెయింటెనెన్స్, చాలా ఈజీ అండి. ఎందుకంటే దీన్ని ఫ్యూచర్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ విత్ ఆటోమేటిక్ స్ప్రే, ఆటోమేటిక్ స్పీడ్ కంట్రోల్, ఆటోమేటిక్ హీట్ కంట్రోల్ విత్ న్యూమాటిక్ సిస్టమ్, టెఫ్లాన్ కోటింగ్ రోలర్. ఓకే. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నందుకు మనకి వేరే కంపెనీ వాళ్ళతో మనది కంపేర్ చేస్తే ది బెస్ట్ అండి. అంటే నాదే నేను బెస్ట్ అనుకోను, ఉంటాయి మార్కెట్లో. బట్ నేను బెస్ట్ ఎప్పుడు మీకు అనిపిస్తా అంటే వాళ్ళది కూడా చూసి నాకు చూడండి. అదే అంటే మెయిన్ ఏంటంటే మీరు ఇవి ఇక్కడనే ఎందుకు తీసుకోవాలి అనే దానికి మాత్రం సార్ రీజన్స్ చెప్తున్నారు. అంతే తప్పితే వేరే ఏం లేదు. ఒకరిని ఏదో వాళ్ళని కింద చూపేయాలి అని కాదు. నేను నా మిషన్ నేను చేశాను కాబట్టి దీంట్లో మనకి టెక్నాలజీ అనేది డిఫరెంట్ కాబట్టి మనకి ఏదైనా హీట్ కంట్రోల్ కానివ్వండి ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి వేరే మెషిన్స్ తో కంపేర్ చేస్తే అయితే ఇది బెటర్ ఉంటుంది. సో ఇది అసలు వర్కింగ్ అనేది ఎట్లా ఉంటుంది సార్? సో ఇది వర్కింగ్ అనేది నేను చెప్తాను. దీన్ని చెప్పే ముందు 2 పాయింట్స్ చెప్తాను. ఇది 2 వెరైటీస్ ఆఫ్ మిషన్ ఉంది మన దగ్గర. ఒకటి సింగిల్ ఫేజ్ గ్యాస్తో నడుస్తుంది, ఇంకోటి వితౌట్ గ్యాస్ 3 phase నడుస్తుంది. సో ప్రపోజల్గా నేను అందరికీ చెప్తాను ఏంటంటే సింగిల్ ఫేజ్ గ్యాస్లో మీరు పొయ్యి దగ్గర ఆల్రెడీ ఇబ్బంది పడుతుంటారు. దాని బదులు 3 phase కొంచెం కష్టపడి పెట్టుకుంటే దీంట్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. దాంట్లో కూడా రాదు, బట్ గ్యాస్ అనేది మీకు తెలుసు కదా, మంట వస్తుంటుంది, పడుతుంటుంది. సో అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దీంట్లో ప్రాబ్లమ్స్ అనేది లేదన్నట్టు. మనం ఎలా అంటే అంతా చేసుకోవచ్చు. ఫుల్ ఏ ప్రాబ్లం వచ్చినా 5 నిమిషాల కంటే ఎక్కువ సేపట్లో సాల్వ్ చేసేస్తాం. 5 minutesలో సాల్వ్ చేస్తాం అన్నట్టు. సో యాక్చువల్గా ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కార్నర్ నుంచి ఇక్కడ వరకు 8 feet 3 inches, 8 feet 3 inches. ఇది వచ్చి 3 feet 3 inches ఈ విడ్త్. సో మనకి దీంట్లో ఇంకా 3 feet 3 inches. ఇప్పుడు మనము దీంట్లో ప్యానెల్ బోర్డ్ చూడండి, అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి అన్నట్టు దీంట్లో. సో మనకి చాలా ఫస్ట్ ఈ మిషన్ ఆన్ చేయాలంటే కంప్రెసర్ ఆన్ చేసుకోవాలి. కంప్రెసర్ మెయిన్. దాని తర్వాత కరెంట్ అయిన తర్వాత దీంట్లోకి వస్తుంది. కరెంట్ పాస్ అయిన తర్వాత మనం ఈ మోటార్ స్విచ్ ఆన్ చేస్తాం. మోటార్ స్విచ్ ఆన్ చేసి హీటర్ ఆన్ చేస్తాం. హీటర్ అనేది మనకి రూమ్ టెంపరేచర్ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు హీట్లో ఉంది కాబట్టి 70 ఉంది. మనం 85 రాగానే స్టార్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఆటోమేటిక్ స్ప్రే ఉంటుంది అన్నట్టు ఇది. సో స్ప్రే అనేది శారీ మీద పడి వెట్ అవుతుంది. చూడండి స్ప్రే పడుతుంది కదా శారీ మీద, శారీ మీద పడి వెట్ అవుతుంది. వెట్ అయిపోయి ఆ రోలర్స్లో హీట్ ఉంటుంది అన్నట్టు. హీటర్స్ తోటి 3 phase హీట్ ఉంటుంది. ఆరిపోయి బయటకు కేవలం 3 నిమిషాలు. ప్రాసెస్ అంతా కూడా మనకి జస్ట్ 3 minutesలో అయిపోతుంది. క్విక్గా శారీ చేసుకోవచ్చు అండి. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా 3 minutesలో శారీ అయిపోతుంది. పర్ డే మీరు 200 sarees కూడా చేసుకోవచ్చు. వర్క్ ఎంత ఈజీ అంటే ఓపిక చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో మనం స్ట్రెచ్ చేసి గట్టిగా ఇట్లా పట్టుకొని అవసరం లేదు. శారీని జస్ట్ పెట్టి ఒకసారి వదిలేస్తే ఆటోమేటిక్గా శారీ వెళ్ళిపోతుంది. సో దాని కాబట్టి మనం హ్యాపీగా మాట్లాడుకుంటా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను యాక్చువల్గా శారీ ఒకటి పెట్టి చూపిస్తాను, మీరు చూడండి. ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునే వల్ల మన శారీ అనేది ఎటువంటి చిక్కుకుండా ఈజీగా వస్తుంది అన్నట్టు. సో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం మిషన్ ఆన్ చేస్తాం కదా, మనం మిషన్ ఆన్ చేస్తాం కదా, ఆన్ చేసినప్పుడు ఇది హీట్ అయ్యే వరకు మనం అలాంటి శారీస్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం. మన దగ్గర ఎన్ని శారీస్ ఉంటాయో అన్ని శారీస్ ఫోల్డ్ చేసి పెట్టుకొని ఒక దాని తర్వాత ఒకటి పంపుతాం అన్నట్టు. శారీ అనేది ఎప్పుడు మనము
ఉల్టా చేయాలి దాంట్లో. మన ఫాల్ అనేది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో పళ్ళు అనేది లోపలికి వెళ్తుంది. సో ఉల్టా చేయాలంటే ఉల్టా పెట్టుకుంటే శారీ ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు నేను శారీ పెట్టే విధానం కూడా చూపిస్తాను. పెట్టి వదిలేస్తాను, అదే అంతటికి అదే వెళ్తుంటుంది. మీరే చూడండి కావాలంటే. రివర్స్ లో పెట్టేసి శారీ రివర్స్. సో ఇది బనారస్ పట్టు శారీ అండి. మీరే చూశారు ఇంత ముడతలుగా ఉంది. దీన్ని ఫినిషింగ్ అయిన తర్వాత ఫోల్డ్ చేసి చూపిస్తాము, చూడండి. శారీ పెట్టుకునేటప్పుడు మనం నీట్గా పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు మేడం. సో మనం ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తున్నాము. స్ప్రే అవుతుంది చూడండి. స్ప్రే అయిన తర్వాత మనం శారీని జస్ట్ ఇన్సర్ట్ చేయాలి అంతే మిషన్ లోపలికి. చూడండి ఫస్ట్ ఇట్లా చూడండి, ఇట్లా ఇన్సర్ట్ చేసి వదిలేస్తే చాలండి. మళ్ళీ దాన్ని మీరు పట్టుకొని అవసరం లేదండి. ఇలాంటి మిషన్ మీరు ఎక్కడ ఉంటే చెప్పండి నాకు, ఎందుకంటే ఇంకా మీరు చేసే పని ఏం లేదు. జస్ట్ ఇప్పుడు ఈ శారీ అనేది అటు సైడ్ వెళ్తుంది. సో మనం ఈజీగా అట్లా వెళ్ళి ఆ శారీని తీసేయచ్చు. ఈ గ్రీన్ కలర్ అనేది మనకి టెఫ్లాన్ కోటింగ్ రోలర్ వల్ల ఎటువంటి హీట్ లో కూడా శారీ అనేది కాలే ఛాన్స్ లేదు. సో ధైర్యంగా చూడండి, కేవలం ఇలా పెట్టి మనం శారీని ఇలా తీసేస్తే శారీ రెడీ అయిపోయి వచ్చేస్తుంది. ఇంకా రివర్స్ లో ఇట్లా వచ్చేస్తుంది శారీ. సో చూడండి, సో ఇప్పుడు చూడండి అక్కడేమో శారీ వెళ్తుంది, మనం అక్కడ లేము. మనం ఇక్కడ వెనుకున్నాం, శారీ తీసాం. సో మనం పెట్టి వదిలేస్తే సార్ శారీ అయిపోయాక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నట్టు. మెయిన్గా చూడండి, నీట్గా కింద పడుతుంది. చూడండి అక్కడైతే శారీ నడుస్తుంది, ఇక్కడ శారీ వస్తుంది, రెడీ అయిపోయి వస్తుంది. చూడండి ఎంత ఫినిషింగ్ వస్తుందో మీరే చూడండి. చూడండి, సో నేను వీడియో కూడా ఆన్లోనే పెట్టా చూడండి. జస్ట్ ఇది మనకు ఆల్రెడీ 1 minute ఇట్లా ఫోల్డ్స్ అనేది వచ్చేస్తుంది నీట్గా అయింది. చూడండి విత్ చూడండి శారీ కూడా మనం పట్టుకుంటే మనకు తెలియాలి ఎంత గట్టి వస్తుందో, స్టిఫ్నెస్ వస్తుందో తెలుస్తుంది. మీరు కూడా టెస్ట్ చేయండి. చూడండి అక్కడ ముందు కూడా చూద్దాం, శారీ పెట్టిన చోట ఆటోమేటిక్గా వెళ్తుంది. చూడండి ఉంది, చూడండి చూడండి, ఎవరు మనిషి లేరు, ఆటోమేటిక్గా వెళ్తుంది. సో దీనివల్ల మీకు ఏమర్థమవుతుంది అంటే ఏమి ఈజీగా చేయొచ్చు మిషను అనేది అయిపోతుంది. శారీ ఈజీగా చేయొచ్చు అని తెలుస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ మిషన్ లో ఇన్సర్ట్ చేయడం, ఇవన్నీ సెట్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా. సో ఆల్మోస్ట్ మనకి 1.5 minutes సార్. చూడండి ఇక్కడ కొంచెం ముడతా ఉంది. సో దాన్ని సెట్ చేసుకోవాలి. మనం వచ్చి ఏమైనా ముడతా అనిపిస్తే మనం కొంచెం ఇట్లా లాగుతాం, అంత తప్ప ఎక్కువ పని లేదు మిషన్. ఓకే, శారీ మరి నలిగిపోయి ఉంటే అంతే. వావ్, సో ఆల్మోస్ట్ డన్. సో ఫుల్లీ ఆటోమేటిక్ ఇది. వావ్, అటేలే సారీ నికాల్ కే లేకే. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎన్ని మినిట్స్ పట్టింది మేడం? 3 minutes సార్, ఎగ్జాక్ట్ గా 3 minutes. అదే 3 minutes లో మనకు ఒక శారీ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇట్లా వచ్చిన శారీని చూడండి ఇట్లా తీసేస్తున్నారు. ఇటు సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి శారీ అంతా ఇట్లా వస్తుంది అనమాట. नीचे अलग उठाओ फिर अभी नहीं. సో మెషిన్ ఆటోమేటిక్ అదే ఆగిపోతుందా? లేదు, మనం ఆఫ్ చేసేసుకోవాలి. లేదంటే స్ప్రే ఆఫ్ చేయాలి, వేస్ట్ అవుతుంది కదా. స్ప్రే ఆఫ్ చేయాలి, మళ్ళీ ఇంకో చీర పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇమిడియట్ గా. ఓకే, హీట్ అవ్వడం అట్లా టెన్షన్ అయితే ఉండదు. మామూలుగా వేరే మిషనరీస్లో ఏంటంటే మనకు టెంపరేచర్ను బట్టి ఇది ఆటో కట్ ఆఫ్ అండి. టెంపరేచర్ కూడా మనం ఎంతలో పెడితే అంతలో రొటేట్ అవుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే, సో శారీ అయితే మొత్తం కంప్లీట్ అయింది. చూడండి ఇట్లా ఫోల్డ్ వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని ఎట్లా ఫోల్డ్ చేస్తారు చూడండి, చూడండి నీట్ గా. అసలు స్టిఫ్ గా అయితే అయింది. వావ్, సో ఇప్పుడు మిషన్లో మనకి రోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత శారీ అనేది ఇట్లా ఫోల్డ్స్ అయితే చేస్తారు చూడండి నీట్గా. సో ఆల్మోస్ట్ అసలు శారీ అయితే మనకి మంచి పాలిషింగ్ చూడండి ఎంత స్టిఫ్గా అయింది. వావ్, అసలు కొత్త శారీ లాగా అయిపోయిందంతా. కవర్లు
ఇట్లా ఫోల్డ్ చేసేసి మనకి రెడీగా కస్టమర్కి అయితే సో ఇలా రెడీ అయిన శారీ అయితే ఇట్లా పెట్టేస్తారండి. సో కస్టమర్ మనకి వచ్చే ఆర్డర్స్ని బట్టి మనం చేసుకునే వర్క్ని బట్టి డైలీ ఎన్ని శారీస్ అయినా చేసుకోవచ్చు అంటారు. మన ఓపిక మేడం, అట్లాంటి ఏం లేదు. ఏదో ఇన్ని చేసుకుంటే ఈ మిషన్ హీట్ ఎక్కి ఆపాలి, లేకపోతే అలాంటిది ఏమీ లేదు. మీకు ఓపిక ఉండే వరకు మిషన్ కూడా రన్ అవుతుంది అన్నమాట. సో ఇది అంటే ప్రజెంటేషన్ సూపర్ సార్. అసలు ఎట్లాంటి శారీ అయినా ఇంత న్యూ లుక్ అయితే వచ్చేస్తుంది. 100 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు దీనికి. ఎందుకంటే ఇది మనకి బనారస్ కాబట్టి ఉంటాయి. ఇట్లా జడ కుచ్చుల్లాగా పెట్టుకుంటారు లేడీస్. సో ఇవి దీంట్లో పెడితే ఇరుగుతాయా ఏంటి అనే డౌట్ ఉంటుంది. మామూలుగా వర్క్ శారీస్ ఇట్లాంటివి. సో ఇట్లాంటివన్నీ కూడా మన మిషన్ లో ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఎలా చేయాలో మీకు ఇప్పుడు ఒక ఆప్షన్ చూపిస్తున్నాను, చూడండి. సో మనం శారీ మామూలుగానే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాము. జనరల్గా మనం ఏంటంటే మామూలు కుచ్చులు లేనిదేమో పల్లో ఫస్ట్ పంపిస్తాం, ఇక్కడేమో కట్టు కొంగు ఫస్ట్ పంపిస్తాం అన్నట్టు. సో ఇది వచ్చి మన టెఫ్లాన్ కోటింగ్ రోలర్ కదండి, సో కాలదు అనే దానికి మీకు ఒక నిదర్శనం అన్నట్టు. సో దీంట్లో కాలకుండా మనం రోలర్కి చుట్టేస్తాం మొత్తం, మళ్ళీ రివర్స్ తీసుకుంటాం అన్నట్టు. సో దానివల్ల మనకి ఇది నీట్గా వస్తుంది. సో హీట్ వచ్చేసి మనకి 85 ఉంది. 85. అరే అక్కడ లేరా అనిపిస్తుంది, అక్కడ లే. ఓకే, జస్ట్ ఇట్లా పెట్టుకోవడం స్టార్ట్ పెట్టుకొని దాన్ని ఇన్సర్ట్ చేస్తే చాలు. సో ఈ శారీ అటు తీసుకోకుండా శారీ మనం ఆ రోలర్కి చుట్టేస్తాం. ఎందుకంటే మనకి కుచ్చుళ్ళు ఉంటాయి కదా, కుచ్చుళ్ళన్నీ మళ్ళీ ఏం కాకుండా ఉండాలంటే ఇట్లా పెట్టేసి మళ్ళీ రివర్స్ తీసుకుంటాం అన్నట్టు శారీని మొత్తం. సో మనం ఈజీగా చూడండి. సో ఈజీగా జస్ట్ ఇన్సర్ట్ చేసి వదిలేస్తే అదే విత్ ఇన్ 2 minutes 2.5-3 minutes లో అయిపోతుంది. ఇప్పుడు శారీ అని దాని రోలర్ చుట్టుకుంటుంది. జనరల్ గా భయపడతాం కాలిపోతుందా అని. అవును సార్. సో ఎటువంటి ఫినిష్ అయింది కూడా అది ఎటు వెళ్తుంది అనుకోకుండా మంచిగా రివర్స్ సైడ్ అయితే ఇట్లా వచ్చేస్తుంది. సో బ్యాక్ సో షైనింగ్ చూడండి ఎంత వస్తుందో మీ శారీ. అవును సార్. సో ఈ శారీ కూడా మనకి తెలిసిపోతుంది చూడండి, స్టిఫ్నెస్ కానివ్వండి. అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి విత్ ఇన్ 3 minutes లోనే. అవును. సో ఈ కుర్చీలు అనేవి కూడా మనకి నీట్గా చూద్దాం అసలు ఫైనల్గా ఎట్లా అయిపోతుంది ఇది. వావ్. సో మనం రివర్స్ తీసుకుంటాం ఇప్పుడు మళ్ళీ. ఓకే, ఈజీగా మనకి కుచ్చులు దాని లోపల పోకుండా తిరగకుండా మళ్ళీ రివర్స్ వస్తుంది బడవ స్పీడ్. ఓకే. సో ఈజీగా వచ్చేస్తాయి మనకి శారీ. చూడండి అసలు ఎట్లాంటి డ్యామేజ్ అనేది కూడా టెన్షన్ లేదు. చూడండి. వావ్. సో మనకి శారీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలర్ కాబట్టి ఎలాంటి శారీ అయినా ధైర్యంగా చేసుకోవచ్చు. మెయిన్ టెన్షన్ అదే ఉంటుంది, కస్టమర్ శారీస్ కాబట్టి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని భయపడతారు. చూడండి ఈజీగా వచ్చేస్తుంది మనకి. మెయిన్ వచ్చేసి కూడా చూశారు కదా. అవును సార్. అసలు సూపర్ పాలిషింగ్ అనేది స్టిఫ్ గా భలే ఉంది. మీ శారీయే కదా చూడండి, ఒరిజినల్గా ఇందాక చూశారు ఇప్పుడు చూశారు కదా. చూడండి మనం ఉల్టా చూసాం, ఇప్పుడు స్ట్రైట్గా చూడండి శారీ. ఓకే. శారీ చూడండి స్ట్రైట్గా ఎంత షైనింగ్ వచ్చింది చూడండి, ఇంత స్టిఫ్ ఉంది చూడండి. ఆల్రెడీ లూజ్గా ఉండాలి ఈ శారీ, బట్ మనకి ఇంత క్వాలిటీ వచ్చింది కాబట్టి మనము ఇది చేసుకోవచ్చు.
సో దీన్ని ఫోల్డ్ చేసి కస్టమర్స్కి ఇచ్చేయడం అంతే కేవలం. ఓకే, ఇట్లాంటి శారీస్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు సార్ మామూలుగా కస్టమర్స్ వచ్చేసి? ఛార్జింగ్ అంటే నేను అయ్యే ఖర్చు చెప్తాను, అది ఇంకా మీ ఏరియా బట్టి డిపెండ్. ఇప్పుడు మనకి ఇది అయింది 8 రూపీస్లో రెడీ అయింది, అది మీ ఏరియా బట్టి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు మిషన్ మీద పెట్టుబడి పెడతారు, మార్కెటింగ్ చేస్తారు. నేను మీ రేట్ ఇంతనే తీసుకోవాలి అంత తీసుకోవాలి అని నేను చెప్పాను, ఎందుకంటే కొత్త వాళ్ళ కోసం సరే అసలు ఐడియా లేదు. అందుకనే మనం అయ్యే ఖర్చు బట్టి మీరు దాని మీద ఎంత పర్సెంటేజ్ పెట్టుకొని తీసుకుంటే అది మీ ఐడియా, మీ కస్టమర్స్, మీ శారీస్ అన్నట్టు. ఇప్పుడు నేను ఒకరిని ఫోర్స్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అయితే ఇప్పుడు 100 కావాలి, కస్టమర్ కూడా ఇష్టపడితే 100 తీసుకోండి, లేకపోతే 80 తీసుకోండి, అది అంతే. మినిమం ఛార్జ్ అన్న 80 రూపీస్ అయితే తీసుకోవచ్చు. ఫ్యాన్సీ శారీస్కి 80 తీసుకోవచ్చు. ఓకే సార్, అయితే మన వ్యూవర్స్కి వచ్చేసి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది ఈ మెషిన్, ఓకే ఇది ఎంత కాస్ట్ ఉంటుంది? యాక్చువల్లీ కాస్ట్ వరకు వస్తే మేడం మార్కెట్లో రేట్ అయితే ఉంది, నాది మ్యానుఫ్యాక్చర్ రేట్, నేను మ్యానుఫ్యాక్చర్. సో నేను ఒకటే రేట్ చెప్తాను, నేను ₹1 కూడా తక్కువ చేయను, ఓపెన్గా చెప్తాను. రీజన్ ఎందుకంటే మాట ఒకటే ఉండాలి, క్వాలిటీ ఒకటే ఉండాలి, రేట్ కూడా ఒకటే ఉండాలి. మాట చెప్పినట్టు మళ్ళీ మార్చుకుంటా రేట్ లాగా మార్చేది ఉంటే అది వేరే ఉంటుంది. సో నాది యాజ్ ఆన్ డేట్ ఈరోజు రేట్ ప్రకారం అయితే 2,89,000కి నేను మిషన్ ఇస్తానండి, విత్ ఫిట్టింగ్. అంటే మేము మీ ఇంటి దగ్గరకు వచ్చి ఫిట్ చేస్తాము, ట్రైనింగ్, రోలింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్, పెట్రోల్ వాష్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తాము, ట్రాన్స్పోర్టేషన్ ఏపీ ఆంధ్రలో ఫ్రీ, 2 స్టేట్స్కి ఫ్రీ. మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము ఫ్రీగా మా ట్రాన్స్పోర్టేషన్ తెచ్చి ఫిట్ చేసి ప్లస్ జిఎస్టీ 2,89,000లోనే మేమే జిఎస్టీ కడతాం. లోన్ కాదండి, క్యాష్లో చెప్తున్నా, లోన్ కాదు, మళ్ళీ చెప్తున్నా, క్యాష్లోనే 2,89,000లో మేము జిఎస్టీ కడతాం. కట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి 300 శారీస్ మెటీరియల్ ఫ్రీ ఇస్తాం. మిషన్ రాగానే కాదు కదండి, మళ్ళీ మీరు దాన్ని స్టార్ట్ చేసుకోవాలంటే మెటీరియల్ కావాలి. అవును సార్, ఇప్పుడు మనకి స్టార్చ్ కానివ్వండి అట్లాంటివి అవన్నీ కావాలి. అది 300 చీరలు సరిపడే మెటీరియల్. అందులో వాళ్ళకి ప్రాఫిట్ ఏంటంటే ఒక్క శారీకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తే 30,000 వస్తుంది. ఒకవేళ 50 రూపాయలు ఛార్జ్ చేస్తే 15,000 వస్తుంది. సో పెట్టుబడి కూడా మేము ఆ 15,000తో మళ్ళీ అదే 15,000 పెడితే 1,500 చీరలు చేయొచ్చు. 1,500 కాదు, 5,000 చీరలు చేయొచ్చు చెప్తున్నా. అయితే ఇప్పుడు ఈ మెషిన్ కాస్ట్ వచ్చేసి మనకి 2,89,000 రూపాయలు పే చేస్తే వాళ్ళు ఓన్లీ క్యాష్, నో ఈఎంఐ, నో బ్యాంక్ లోన్. సో మీరు గనక ఈ మెషిన్ తీసుకోవాలంటే 2,89,000 సార్ వాళ్ళకి పే చేస్తే మీరు ఇన్ తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా సరే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అనేది వెళ్ళి అక్కడ ఫిట్టింగ్ అనేది ఇస్తారు, ట్రైనింగ్. అదే కాకుండా 1 year గ్యారంటీ, 2 years వారంటీ. గ్యారంటీ అండి, వారంటీ కూడా ఇస్తున్నారు. ఓకే, 1 year గ్యారంటీ, 2 years వారంటీ. 1 year గ్యారంటీ పీరియడ్లో మీ మిషన్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము వచ్చి ఆ పార్ట్ తీసి వేరే పార్ట్ వేస్తాము. అదే వారంటీ పీరియడ్లో పార్ట్ కాస్ట్ అవుతుంది, సర్వీస్ ఫ్రీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఇస్తామండి. సో సార్ కస్టమర్కి 2,89,000 పే చేయలేము అంత అమౌంట్ అనుకునే వాళ్ళు, అంటే లో బడ్జెట్లు ఉంటారు కదా సార్, అట్లాంటి వాళ్ళ కోసం మీరు బ్యాంక్ త్రో ఏదైనా వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఏదైనా సపోర్ట్ చేయగలుగుతారా? 100% సపోర్ట్ చేస్తామండి. వాళ్ళు పే చేయని వాళ్ళంటే నేను జోక్గా చెప్తున్నాను, ఇప్పుడు యాక్చువల్గా 2,89,000 పే చేయని వాళ్ళు బ్యాంకులోనికి వెళ్తే 4,25,000 అవుతుంది. అవును సార్, కానీ వాళ్ళు అది ఈజీ అనుకుంటారు. వాళ్ళకి ఈజీ ఆ వే ఉంటే చూస్ చేసుకోవచ్చు. ఎందుకు అంత అవుతుంది అంటే బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు, గవర్నమెంట్కి మనం పన్ను కట్టాలి, జిఎస్టీ. సో మేము కడతాం, మేము కట్టింది తీసుకోరు, బ్యాంక్ వాళ్ళకి మొత్తం మిషన్ మీద కట్టాలి. మేము ఇబ్బంది పడతారని చిన్నగా కట్టి మేము చేస్తాం, కానీ బ్యాంక్ వాళ్ళ మటుకు ఫుల్ ఇది కట్టాల్సి వస్తుంది. సో మీ సజెషన్ ఏంటంటే క్యాష్ అనేది పే చేసుకొని తీసుకుంటే మాత్రం చాలా బెస్ట్ అండి, చాలా బెస్ట్ అండి. సో మనకి మెషిన్ కాస్ట్ తక్కువ పడుతుంది, ఇంట్రెస్ట్ అనేది ఉండదు వన్స్. సో సరే 2,89,000 పే చేసి వాళ్ళు మెషిన్ తీసుకున్న తర్వాత సరే వర్క్ అవుతుంది, సర్వీసింగ్ అది అన్నీ ఓకే అనుకున్న, ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు చేయలేము అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఉంటుందా సార్? 100% సపోర్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒకరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 3 లక్షలు ఏదో ఇన్వెస్ట్ చేస్తారు, చేసుకుంటారు. సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఆగిపోతారు, బిజినెస్ ఫార్వర్డ్ చేయలేరు, మార్కెటింగ్ చేయలేరు. బట్ మేము ఆ కండిషన్స్ ప్రకారం మేము ఆ మిషన్ రిటర్న్ తీసుకున్నాం, కానీ 50% తీసుకుంటామండి. ఏదో మొత్తము ఇది చేయాలంటే మా వల్ల కూడా కాదు. ఎందుకంటే యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే అదే ఒక విధంగా నాకు లాస్. బట్ నేను లాస్ దేనికి బేర్ చేస్తాను అంటే వాళ్ళు ప్రాబ్లం ఉంటారని వాళ్ళు కూడా కొంచెం బేర్ చేసుకోవాలి, లాస్ అనేది ఇద్దరం బేర్ చేసుకోవాలి. సో దానివల్ల నేను రిటర్న్ తీసుకుంటాను. తీసుకున్న విషయం మీరు సెకండ్ హ్యాండ్లో అమ్ముతారా, కొంచెం సెకండ్ హ్యాండ్లో అమ్ముతారా అని అడుగుతారు.
నేను సెకండ్ హ్యాండ్లో ఎటువంటి మిషన్ అమ్మను. మళ్ళీ మొత్తము మా ఫ్యాక్టరీకి వెళ్తుంది, మళ్ళీ కొత్తగా రెడీ అయ్యే వస్తుందండి. అది ఓపెన్గా చెప్తున్నాను. సో కస్టమర్స్ గురించి ఆలోచించే సార్ వాళ్ళు చెప్పడం ఏంటంటే అమౌంట్ పే చేసుకొని తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ చేయలేము, ఏదన్నా యాక్సిడెంటల్ గా ఏదైనా కండిషన్ ప్రకారమే ఉండి మీకు చేసుకొని అమ్మేస్తామంటే చేయమండి. రీజన్ అనేది కరెక్ట్ గా జెన్యూన్ గా ఉంటే వీళ్ళ తరఫున మీకు హెల్ప్ ఏంటంటే 50%లో రిటర్న్ అనేది తీసేసుకుంటారు మెషిన్. అది కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మరీ ఒక రీజన్ అనేది ఉండాలి పర్టికులర్గా వాళ్ళకి, అంతే తప్ప ఇప్పుడు నేను తీసుకొని నేను నడపలేను అని నడుపుకున్నాము కాదని ఏదన్నా తీసుకుంటే మినిమం మీరు 6 months తర్వాత ఆలోచించుకొని ఒక 1 year అయితే మాట్లాడండి. అయినా కూడా కావట్లేదు మాకు ఈ ప్రాబ్లం అనేసి. సో ఎలక్ట్రిసిటీ కరెంట్ వచ్చేసి ఎంత సార్ ఇప్పుడు దీనికి మనకి మెషిన్ కరెక్ట్ ఇప్పుడు గ్యాస్కి పోతే మనం అయితే సింగిల్ ఫేజ్ అయితే గ్యాస్ యూజ్ చేసుకోవాలండి. దానివల్ల మీకు శారీ కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది. సో అది మీకు దగ్గర ఒక చీర చేయాలంటే 13 రూపాయలు అవుతుంది గ్యాస్లో. అదే ఎలక్ట్రిసిటీలో చేయాలనుకుంటే 8 రూపీస్ అవుతుంది, అంటే 5 రూపీస్ డిఫరెన్స్ శారీ మీద. 5 రూపీస్ ప్లస్ గ్యాస్ అనేది మీకు ఎట్లా తెలుసు, మీరు వంట దగ్గర ఎంతసేపు గంట సేపు ఉండి వంట చేయడానికి కలిసిపోతారు. అట్లనే గ్యాస్ దగ్గర ఉంటే ఒక నీరసం అనేది వస్తుంది. నేను అందుకని జనరల్గా కొంచెం స్టార్టింగ్ మీటర్ 3 phase మీటర్ తీసుకోవడానికి కొంచెం పెట్టుబడి అవుతుంది, కానీ ఆ పెట్టుబడిని మీకు ఫ్యూచర్లో కలిసి వస్తుంది. ఎందుకంటే గ్యాస్ అనేది మనకేం ఫ్రీగా రాదు, 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక దానికి 200 చీరలే వచ్చేది. సో నేను చెప్పేది ఏంటంటే బెటర్ టు టేక్ 3 phase. ఇన్ కండిషనల్లీ మీరు తీసుకోలేని టైంలో ఇది తీసుకోండి. 3 phase కరెంట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, ఒక ప్రాబ్లం కూడా ఉండదండి 3 phase మిషన్లో. నేను జనరల్గా అందరికి వచ్చిన వాళ్ళు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వాళ్ళ కండిషన్ అప్లై కానప్పుడు మేము ఇట్లానే చేసుకుంటాం అన్నప్పుడు మనం ఏం చేయలేము. సో మెయిన్గా ఏంటంటే హౌస్ వైఫ్స్ కానివ్వండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అయినా కాదండి, ఇప్పుడు ఒకరు MBA చదువుతారు, మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళకి జాబ్ చేయాలని చాలా ఉంటుంది. ఏం చేయాలి హస్బెండ్స్ బయటకు పోనివారు కొంతమందిని. సో ఇంట్లో ఉండి చేసుకోవాలి, మేము మా చదువుని సాధకం చేసుకోవాలంటే చదువు లేని వాళ్ళే పెట్టుకొని చేసుకోవాలి, చదువుకున్న వాళ్ళు మేము ఇది చేయొద్దు అనేది కాకుండా ఎవరైనా లేడీస్కి ఒక ఇంట్లో ఉండి చేసుకోవాలనే ఒక మైండ్, ఒక ఆలోచన ఉండేవాళ్ళు దీని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి చేసుకోవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయడం అనే కాదు, క్లియర్గా ప్రతిదీ తెలుసుకోవాలి. ఎందుకంటే మీకున్న డౌట్స్ అయితే నేను సార్ని అడిగి మీకు క్లారిఫై చేస్తున్నా. సో ఫస్ట్ ఒకసారి విజిట్ చేయండి, మీరు ఇక్కడ మెషిన్స్ ఎట్లా ఉన్నాయి అసలు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయండి. సో మెయిన్ ఏంటంటే సార్ ఎవరైనా అమ్మాయిలంటే నేను ఏదో చెప్పి అమ్మేస్తాను, నేను అమ్మేయడం ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే మా ఫాదర్ చెప్పింది, నేను చెప్పింది ఒకటే. మా గురువయ్య దేవరా శారీ రోలింగ్ మిషన్ చెప్పేది, మిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. మేము మార్కెటింగ్ చేయగలుగుతాము, మీ మీద మీకు కాన్ఫిడెన్స్. సార్ వాళ్ళు చెప్పారు 50% రిటర్న్ తీసుకుంటారు అనే ఆలోచన పెట్టుకొని తీసుకోండి. ఎందుకంటే మీరు సక్సెస్ అయితే మాకు హ్యాపీ, ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకో 4 తీసుకుంటారు. సో అది కావాలి, కానీ ఏదో తీసుకొని అమ్మేయాలి అనేది మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మేము క్లియర్గా చెప్తాం. కాబట్టి మీరు తీసుకునే ముందే ఏదైనా డిసైడ్ చేసుకోండి. మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. దీంట్లో మీరు మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు, మార్కెటింగ్ కాగానే జనాలు వస్తారు, చీరలు ఇస్తారు. చీరలు కూడా మనం ఎంత నీట్గా చేస్తున్నాం మీకు నచ్చాలి ఫస్ట్, జనాలు నచ్చడం కాదు. మీకు నచ్చుకుంటే అది మనకి హ్యాపీగా ఉంటుంది. సో అది నచ్చిన తర్వాత కూడా ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. కస్టమర్ని అట్రాక్ట్ చేసేది ప్రజెంటేషన్. మిషన్ ఉంటుంది, అన్నీ చేస్తారు, కానీ అన్నీ చూసి అవన్నీ మనం ఆలోచించుకొని చేయాలండి. బిజినెస్ అంటే ఊరికే అయిపోదు. ఇప్పుడు నేను వచ్చాను, స్నానం కూడా చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఒక కస్టమర్ ఎంతో దూరం తిరుపతి నుంచి వచ్చారు ఇందాక. వాళ్ళ గురించి వాళ్ళు మిస్ అవుతారు, ఎందుకంటే మనకి వాళ్ళు ఇంపార్టెంట్. నాకు బిజినెస్ అనేది ఒకసారి మనం చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు దాని గురించి 100% తెలుసుకోవాలి. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక శారీ తీసుకొని రండి. బెటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లైవ్లో మీ శారీ మీరే చేసుకోవచ్చు అండి, వితిన్ 2.5 to 3 minutesలో అనమాట. సో అది చూసుకున్న తర్వాత మీకు మార్కెటింగ్ కానివ్వండి, ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, ఇంకా క్లియర్గా కూడా సార్ని అడిగి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో మాట చెప్తున్నాను, ఈ ఫోన్లో సార్ గారు ఫోనే తీయరని చాలా మంది చెప్తున్నారు. కామెంట్స్ వస్తాయి. ఎందుకంటే చెప్తున్నాను, ఇప్పుడు నేను ఒక కస్టమర్ వచ్చారు, మాట్లాడుతుంటారు, మీరు ఫోన్ చేస్తుంటే నా ఫోన్ సైలెంట్లో ఉంటుంది, నేను తీయలేను. నాకు ఓన్లీ ఇప్పుడు దీంట్లో చెప్తున్నాను, నాకు మీరు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. నేను ఏ పని అయిన తర్వాత వాట్సాప్ చూస్తాను.
మెసేజ్ బట్టి ఫాలో అవుతారు. ఓపెన్గా చెప్తున్నా 100 సార్లు కాంటాక్ట్లో మెసేజ్ చేయరు, ఫోన్ తీయరు అని చెప్తారు. నేను ఫోన్ ఎందుకు తీయను అంటే నేను కస్టమర్స్ ఆడేటప్పుడు ఇది సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. సో అదొక్కటే నా డ్రాబ్యాక్. దాని తప్పితే మా మిషన్లో డ్రాబ్యాక్ లేదు, ఏమీ లేదు. సర్వీసింగ్ ఎట్లుంటుంది సార్ మనది వచ్చేసి? సర్వీసింగ్ అనేది మేడం నా మిషన్ జనరల్గా పాడు కాదు. సో జనరల్గా పాడు కాదు కాబట్టి ఏమైనా ప్రాబ్లం వచ్చినా వీడియో కాల్ చూపించారు అనుకోండి, వీడియో కాల్లో మేము ఏం చేయాలో ఒక మగ మనిషి మీకు రాకపోతే ఎవరైనా ఒక మనిషిని పెట్టుకుంటే ఎలా చేయాలో చూపిస్తాం, ఈజీగా సెట్ అయిపోతుంది. అది కాని పక్షంలో నేను ఆ రోజు ఈవినింగ్ బయలుదేరి మీ దగ్గరకు వస్తాం. అది ఇస్తాం ఇంపార్టెన్స్, మీకు విత్ ఇన్ నో టైంలో సర్వీస్ ఇస్తాం. అది సో మన దగ్గర మెషిన్స్ తీసుకొని ఇప్పటికీ మనీ ఏం చేసి సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు సార్ మనకి? ఇక్కడ వచ్చేసి మేడం నేను ఈ రోజు వరకు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మిషన్ సప్లై చేశాను. అంటే నేను ఇక్కడ కూర్చోను. సో ఇక్కడున్నారు, అక్కడున్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని కాదు. ఎవరైనా వర్క్ చేయలేదు అంటే మీడియాలో పెడతారు. సోషల్ మీడియా ఇంపార్టెంట్. ఈరోజు మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా. సో ఈ మిషన్ తీసుకుంటే మీరు అసలు పనికి రారండి అని ఈజీగా చెప్తారు. సో అలాంటి మెసేజెస్ నా దాంట్లో అయితే లేవు. సో అందరూ హ్యాపీగా ఎర్న్ చేస్తున్నట్టే, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. మిషన్ తీసుకోగానే బిజినెస్ వచ్చేయాలని ఏమీ లేదు. అందరికీ ఒకరికి 1 నెల పడుతుంది, ఒకరికి 5 నెలలు పడుతుంది, సంవత్సరం కూడా పడుతుంది. బట్ దాని మీద పేషెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఒకటి మెయిన్గా పేషెన్స్ ఉంటేనే మనం వర్క్ చేయొచ్చండి, ఎంత పనైనా చేసుకోవచ్చు. అది నేను ఇస్తాను, మెసేజ్ ఇస్తాను. బిజినెస్కి పేషెన్స్ ఉంటేనే బిజినెస్ చేయగలుగుతా, లేకపోతే లేదు. సో మన ఛానల్లో ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేసినాం సార్, లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఆల్మోస్ట్ తెలిసి చాలా సక్సెస్ అయిందండి. ఎందుకంటే నేను చెప్తాను, ఎక్కడెక్కడ నుంచి వచ్చేవాళ్ళు క్లారిటీగా చెప్పారండి మీరు A to Z. ఇప్పుడు కూడా ఈ వీడియో కూడా క్లారిటీగా చెప్పాను, చూడండి. అయితే సార్ ఒకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మన ఎక్కడ? నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సూరత్ అండి, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి 15 డేస్కి సూరత్కి వెళ్ళి క్వాలిటీ ఎట్లా ఉందో చెక్ చేసుకుంటాను, చూసుకొని వస్తుంటాను. ఎందుకంటే మనది చేసేది ఇంపార్టెంట్. ఏదో వెళ్ళిపోయి చేసి అక్కడ తెచ్చి ఇక్కడ అమ్మడం నా ప్రపోజల్ కాదే కాదు. నేను ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేస్తాను. ప్లస్ నాది మిషన్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇమీడియట్గా కావాలంటే ఇవ్వలేదు. అట్లీస్ట్ 30 డేస్ టైం కావాలి నా మిషన్. మీరు అడ్వాన్స్ నేను 50,000 కట్టాలా, 50,000 కాదు 10,000 కట్టి ఇస్తా మిషన్. టైం అయితే పడుతుందండి. నేనేం మిషన్ ఇయ్యానని చెప్పట్లేదు, టైం ఎక్కువ అవుతుందండి, అదొక్కటి చెప్పగలుగుతాను. మనకి క్వాలిటీ కావాలన్నప్పుడు వెయిట్ చేయాలి. అవును సార్, క్వాలిటీ కావాలి అంటే ది బెస్ట్ ఉండాలి అంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ వరకే వచ్చి ఈ వీడియో కూడా చేయడం ఎందుకంటే అండి చాలా మంది ఇంకోటి మేడం గురించి చెప్తాను ఏంటంటే, మేడం ఇంతవరకు వచ్చి చేయడము అనేది, మేడం చాలామంది యూట్యూబర్స్ వచ్చి నాకు 10,000 ఇస్తావా, 20,000 ఇస్తావా, చేస్తావా అంటారు. ఈ మేడం అట్లా కాదు, సక్సెస్ వాళ్ళ దగ్గరకు వచ్చి తను చేస్తుంటారు. సక్సెస్ వీడియో ఉంటే తనకు కాల్ చేయండి, 100% వచ్చి మీ సక్సెస్ని అందరి ముందర చూపిస్తారు. సో లేడీస్ స్పెషల్గా ఏంటంటే సార్ ఇంట్లో ఉండి బయటకి రాలేక ఇట్లాంటి వాటికి టైం కుదరదు ఉండదు. సో మీకోసం అయితే ఈ వీడియో అండి స్పెషల్గా. సో మీలాగా ఇంకెవరైనా ఉన్నా కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫస్ట్ సార్కి కాల్ చేయండి, వచ్చేసేయండి. మీకు డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను. సో ఇంకేదైనా డౌట్ ఉన్నా మీకు ఏంటంటే కామెంట్లో అయితే పెట్టండి. సో దాన్ని కవర్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాం. ఇన్ కేస్ సార్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడా సార్ చెప్పారు కదా, మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఈ రోజు కాకపోయినా రేపు విత్ ఇన్ 1 to 2 డేస్లో మాత్రం కాల్ ఆర్ మెసేజ్ రిప్లై అయితే వస్తుంది. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అడ్రస్ వచ్చేసి మనకి గురువయ్య దేవరా శారీ రోలింగ్ మెషిన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. ఇది మనకి జడ్జెస్ కాలనీ మన్సూరాబాద్లో అయితే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇది తప్పకుండా షేర్ చేయండి యూస్ఫుల్ అనుకునే వారికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.